ఓ బాయ్ కంగ్రాచులేషన్స్ అమ్మా పప్పి అయితే వచ్చింది యార్ మనకైతే M10 410 పప్పి ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుండదు. ఈ రోజు అయితే షేబాకి అయితే వచ్చింది యార్. 93 లెవెల్కి అయితే రీచ్ అయ్యాం. మరి చూద్దాం లెవెల్ అప్ వాడు ఏమైనా మంచిది ఇస్తాడో లేదు. అయ్యా ఏమన్నా ఇచ్చాడయ్యారు వాడు. అయ్యయ్యో నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. బాగోపోయినా కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. మనకైతే షేబా రాయల్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఆల్రెడీ ఇంచుమించు 10 days ముందే అయితే దీని అయితే అప్కమింగ్ అప్డేట్లు అయితే చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే మనకైతే M10 షేబా అయితే గన్న స్కిన్ కింద అయితే వస్తుందని. మొత్తం మీద చూడడానికి అయితే ఈమోట్ కూడా చాలా బాగుంది. ఈమోట్ అండ్ గన్న స్కిన్ ఈ రెండు అయితే చాలా బాగున్నాయి చూడడానికి అయితే. అంటే ఈవోని అయితే కొట్టలేదు కానీ మ్యాక్స్ ఈవోని, కానీ చూడడానికి అయితే బాగుంటుంది. కలెక్షన్ కింద ఉంటుంది అనమాట. చూడడానికి గ్యారంటీగా ప్రతి యూట్యూబర్ తీయాల్సిన స్కిన్ ఇది. యాహూ తగ్గేదే లేదు. ఇది వచ్చి ఆ M10 స్కిన్. దీనికి వచ్చి డబుల్ డ్యామేజ్, సింగిల్ R1 యాక్యురసీ మైనస్ ఇచ్చాడు. కానీ యాక్యురసీ మైనస్ అవ్వకూడదు. ఈ రోడ్ స్పీడ్ లేకపోతే ఇంకా ఏదైనా మైనస్ ఇచ్చుంటే బాగుండు. ఎందుకంటే డబుల్ డ్యామేజ్ తగులుతుంది కానీ అది యాక్యురేట్గా తగలదు. బుల్లెట్ తగులుతుంది, బుల్లెట్ తగలదు. నాకైతే ఎట్రిబ్యూట్స్ అయితే నచ్చలేదు. ఇంకా మంచి ఎట్రిబ్యూట్స్ దింపాలి. ఆల్రెడీ ఈవో వచ్చిన తర్వాత ఇచ్చగలం. ఇంకా ఇంచుమించు ఈవోనన్నా సరిపోవాలి. అది అలా ఉంది. ఈమోట్ కూడా బాగుంది, ఓపీ ఉంది. ఇది కూడా ఇంకా ఉండిపోద్ది అనమాట మనం ఈమోట్ ఆఫ్ చేసే వరకుని. అదే ఈ మధ్య ఈమోట్ అయితే బాగుంటున్నాయి, కొత్తగా ఉంటున్నాయి, బాగుంటున్నాయి. అలాగే మనకైతే టోకెన్ అయితే ఎక్స్చేంజ్ కింద ఇచ్చాడు. మనకైతే ఒక లక్ ర్యాప్ అయినా టోకెన్ వచ్చినా కూడా మనకి ఈజీగా ఈ గన్ అయితే తీసుకొచ్చు అనమాట. మనకైతే 40 టోకెన్స్ అయితే మనకైతే గన్ స్కిన్ అయితే వస్తుంది M10 షేబా. అలాగే మనకైతే 30 టోకెన్స్ అయితే బండ్లు అయితే ఉంది, కానీ బండ్లు అయితే బాలే, నచ్చలే. 20కి అయితే ఈమోట్, ఇదైతే ఓపీ ఉంది, బుర్ర పాడియా. ఇంకా షూస్ బాలే, ఇది లేడీ చేసుకునే షూసే. కానీ మనం అయితే లేడీ బండ్లు వేసుకోం కాబట్టి, క్యారెక్టర్ పెద్ద యూజ్ చేయం కాబట్టి వేస్ట్ మనం అయితే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఆల్రెడీ గ్లోవాల్ అయితే ఎప్పుడో చాలా మంది దగ్గర ఉంటుంది, ప్రీవియస్గా వచ్చిన గ్లోవాల్ అనమాట. మొత్తం అయితే గన్ అయితే బాగుంది మామ, గన్ అయితే బాగుంది. ఇంచుమించు మనకైతే 2000 నుంచి 3000 అయితే డైమండ్స్ అయితే వస్తే గ్యారంటీగా వచ్చేస్తుంది. టోకెన్లోనే వచ్చేస్తుంది, లేకపోతే దీంట్లోనే వచ్చేస్తుంది. లేట్ చేయకుండా అయితే నా అకౌంట్లో అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదు, మా ఫ్రెండ్ అకౌంట్లో స్పిన్ చేస్తా. నెక్స్ట్ అయితే ఫ్రీ ఫైర్ అయితే పూజ చేద్దాం, శుక్రవారం పడదాం. ఫ్రీ ఫైర్ మాకైతే తక్కువ డైమండ్కి అయితే వచ్చేవాలి. చా ఎగరేసాడయ్యా అమ్మ, ఏమన్నా స్పీడ్గా అవుతాయరా డైమండ్లో. అమ్మ ఏదో వచ్చింది చూసా. అయ్యయ్యో అవి మేము వేసుకోమో సావరు, ఎందుకురా మాకు లేడీస్ షూస్ చెప్తున్నాం. చీచి దాని బదులు ఏమైనా టోకెన్లు ఇచ్చినా బాగుండు. దండకు వచ్చింది ఈ స్పిన్. ఇందులో తక్కువ ఇచ్చాడు యార్, 6 ఇచ్చాడు. మొత్తం మీద డైమండ్స్ ఉన్నాకే పెట్టుకున్నాడు. 800 డైమండ్లు అయిపోయి అప్పుడే 800 డైమండ్లు. ఇది చాలా దారుణం. 2 టోకెన్లా, ఇంతకన్నా దారుణం ఉండదురా. లెక్క అయితే 18% అయితే వచ్చింది. చూద్దాం మరి మనకి ఎప్పటికి ఇస్తాడో అది. అయ్యయ్యో 2 అయితే ఎల్లోలు అయితే వచ్చాయి. మనకైతే ఏదో పని ఇలా ఉందేంటి. వస్తుందా జా రే ఘోరం రే. ఎల్లోలు వచ్చాయి కదరా, ఏం చేశారు ఎల్లోలు? 29% లెక్క ఉంది మామ. ఈసారి వచ్చేస్తుందిలే. మా ఎల్లోలు వచ్చి కూడా ఇస్తలేదంటే ఇంకా నేమన్నా అనాలి. అమ్మ తక్కువ మంది దగ్గరే బాగా లూట్ చేస్తున్నాడు మనీని అయితేనే. అప్పుడైతే ఎక్కువ మంది దగ్గర ఎక్కువ లూట్ చేసాడు, ఇప్పుడు తక్కువ మంది దగ్గర కూడా అంతకంటే ఎక్కువ లూట్ చేస్తున్నాడు. జయ్యా మా వాళ్ళకి అది ఎగరేస్తున్నాడు డైమండ్లో. జాగ్రత్త చూసి తిప్పుకోండి, డైమండ్స్ ఉంటాయని టాప్అప్ చేసి తిప్పుకుందాం అనేది ట్రై చేయకండి. ఎందుకంటే మనకైతే 7 days ఉంటుంది ఈవెంట్. ఏదో వచ్చిందిలో ఏంటి చూస్తుంటే మాత్రం బిల్డప్ చూస్తుంటే ఏదో ఇచ్చినట్టున్నాడు ఏంటి. వచ్చింది అరే యార్ వెళ్ళిపోతానే అక్కడి నుంచి. అమ్మ మళ్ళీ చూసా రే ఏమన్నా మనిషి మనకైతే పెద్ద స్కామ్ చేస్తున్నాడు. ఎందుకంటే షూస్ ఇస్తున్నాడు. మళ్ళీ మన లక్ అయితే 3% కదా వచ్చింది. ఇది చాలా దారుణం. ఇది షూస్ ఇచ్చి మన లక్ అనేది 3% చేస్తాడు. మామూలు స్కామ్ ఇదైతే పెద్ద స్కామ్ ఈవెంట్. ఎందుకంటే ఇచ్చిన ఈవెంట్ ఇస్తున్నాడు. ఇచ్చిన ఈవెంట్ అది కొత్తగా ఏం మార్చలేదు. ఇచ్చినవి ఇస్తున్నాడు. ఇచ్చిన ఐటమ్స్ మళ్ళీ ఇస్తున్నాడు. ఇది చాలా దారుణం. ఈమోట్ వచ్చింది యార్. అమ్మ బాబాయ్ ఈమోట్ అయితే ఇద్దాం. మొత్తం అయితే ఈమోట్ అయితే వస్తుంది. ఈసారి గన్న కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఆల్మోస్ట్ టోకెన్లు అయితే రీచ్ అయిపోయాం. 40 టోకెన్స్, ఇంకా ఎక్కువ ఉంటే 40 టోకెన్స్ కంటే ఎక్కువ. అలాగే మీకైతే ఎన్ని డైమండ్లకు వచ్చిందో మీరైతే కిందనైతే కామెంట్ చేయండి మామ. నాకైతే ఇంచుమించు ఎన్ని లూట్ చేశాడు? 3000 డైమండ్స్ అయితే లూట్ చేశాడు మామ. 3000 డైమండ్సే లూట్ చేశాడు. మాటలు కాదు అడితోటి. నమస్తే బాబాయ్, ఫ్రీ ఫైర్ బాబాయ్. మొత్తం అయితే మనకైతే ఈమోట్ అయితే ఫ్రీగా వచ్చిందని అనుకోవాలా. ఎందుకంటే లేకపోతే ఈమోట్ కూడా తెద్దాం అనుకుంటే మళ్ళీ డైమండ్స్ అనేవి ఎక్కువను. మనకైతే ఈమోట్ అయితే బాగుంది, ఓపీ ఉంది. లాబీలో అయితే బుర్ర పాడియారు. షేబాకి ప్రతి కుక్కకే ఓ రోజు వస్తుందండి. ఈ రోజు షేబాకి వచ్చిందనమాట రోజు. మళ్ళీ ఇంకా ఇన్ని కుక్క ఉన్నాయన్న వాటికి ఎప్పుడు ఇస్తాడో మరి. షేబా అయితే బాగుంటుంది చూడడానికి, చాలా క్యూట్గా ఉంటుంది. 4 బయటనేసి నాకుతూ ఉంటుంది అనమాట జనాలు.
బాగుంది. కానీ యార్ 40 అస్సాం అంతా అస్సాం. ఇంకేమన్నా బండ్లు అయితే నచ్చలేదు. బండ్లు అయితేనే బండ్ల కోసం ట్రై చేద్దాం కానీ వేస్ట్. గ్లోవాల్ ఇంకన్నీ వేస్ట్. ఓన్లీ గన్ని అండ్ ఈ మోటు తీసుకుంటే ఆ రెండింటిలో కూడా ట్రై చేయండి. ఈ మోటు కోసం కాకపోయినా అట్లీస్ట్ గన్న వరకైనా ట్రై చేయండి మా. ఎందుకంటే గన్న ఓపి ఉంది మా. చూడడానికి అయితే లాబీలో అయితే బుర్ర పాడు ఉంటుంది యార్. మొత్తమే డైమండ్స్ తిని ఇచ్చాడు యార్. దానికి బిల్డప్ మళ్ళీ చూడడానికి అయితే గన్ అయితే ఎలా ఉంది, చూడడానికి అయితే బాగుంది, ప్రీవియస్గా ఉంది. మొత్తం మీద కుక్క పిల్లని అయితే సంకలో పెట్టుకున్నట్టుంది. ఫైనల్గా అయితే ఈ మోట్ అయితే ఎలా ఉంది. ఇంకెవరన్నా మన ఛానల్ ఉన్న సబ్ చేయకుండా చూస్తే ఫాస్ట్గా సబ్ చేసి మనకైతే కొద్దిగా మోటివేషన్ ఇవ్వండి మా. కుక్కను పంపిస్తాం మీ ఇంటికి, చాలా వేగంగా ఉంది, దీన్ని పట్టుకోలేకపోతున్నాను, నన్ను కూడా లాక్కుపోతుంది యార్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.